లీడ్ కోడ్ SQL 50 ప్రాబ్లం నెంబర్ 2. సో వాడు ఫైండ్ కస్టమర్ రిఫరీ అనేసి కనుక్కోమన్నాడు. సో ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్ నేమ్ వచ్చేసి కస్టమర్. దాంట్లో 3 కాలమ్స్ ఉన్నాయి. ఐడి, నేమ్, రిఫరీ ఐడి అనేసి. సో ఆ డేటా టైప్స్ ఇచ్చేసారు. ఇంటూ, varchar, నెక్స్ట్ ఇంటీజర్ అనేసి. సో ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద కస్టమర్ అన్నారు. అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది నేమ్స్. సో ఈ కాలం మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి ఒకటే టేబుల్ ఉంది. సో అంటే కస్టమర్ టేబుల్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. సో బేస్డ్ ఆన్ వాట్ కండిషన్స్, ఫస్ట్ ఇది ఏంటి, రిఫర్డ్ బై ఎనీ కస్టమర్ విత్ ఐడి నాట్ ఈక్వల్ టు 2. సో ఇచ్చిన ఎగ్జాంపుల్లో సో ఐడి వచ్చేసి 2 ఉండకూడదు. ఇక్కడ ఎయిదర్ అన్నాడు, అంటే ఈ కండిషన్ అన్న ఆర్ ఈ కండిషన్ అన్న. సో నాట్ రిఫర్డ్ బై ఎనీ కస్టమర్ అనేసి. నాట్ రిఫర్డ్ బై ఎనీ కస్టమర్ అయితే నల్ అనేసి. సో 1 2 ఏదైనా ఉండొచ్చు నెంబర్స్, నాట్ రిఫర్డ్ అన్నాడు కాబట్టి నల్ అయి ఉండాలి అనేసి. సో మీ లాజిక్ ఏంటంటే సెలెక్ట్ నేమ్, ఆ కాలం నేమ్ వచ్చేసి నేమ్ కాబట్టి ఫ్రమ్ ఒకటే టేబుల్ ఉంది కస్టమర్, వేర్ రిఫరీ ఐడి ఈజ్ నల్. ఈ కండిషన్ చెక్ చేస్తున్నాడు, నాట్ రిఫర్డ్ బై ఎనీ కస్టమర్, ఆర్ ఎందుకంటే ఇక్కడ ఈదర్ అన్నాడు కాబట్టి ఆర్ రిఫరీ ఐడి నాట్ ఈక్వల్ టు 2. అంతే. ఎలా చేశారంటే మీకు వచ్చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసేయండి. సో అంతే, అయిపోయింది.